దొంగతనంగా తీసుకెళ్తున్నారు. దొంగతనం చేశారు. ఈ ఊరు జరాయితీ కింద ఉంది. ఆ ఊరు ఎలా తీసుకెళ్తారు వాళ్ళు? అసలు ఎవరు ఆర్డర్తో తీసుకెళ్లారు? ఏంటంత ధైర్యం ఏంటి? దొంగతనంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఫర్నిచర్ ఆ లింకులు మొత్తం ఎక్కడ ఒకరు పీకేయాల్సిన అవసరం ఏంటి? కంప్యూటర్స్ ఇవి ఇంతమంది సచివాలయం స్టాఫ్ ఉన్నారు. ఎవరు ప్రెసిడెంట్ గారికి ఒక్క మాట కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? నేను ప్రెసిడెంట్ గారికి చెప్పొద్దా? సచివాలయంలో ప్రెసిడెంట్కి ఏమి సంబంధం లేదా? ఏమనుకుని చేశారు ఇట్లాగా? ఎవరు ఇన్ఫార్మ్ చేయకుండా చేయడానికి వీల్లేదండి. మేము ఫైనల్ గా కోరేది మా సచివాలయం మాకే కావాలి. మా సచివాలయం మాకే కావాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగిరెడ్డి రత్నశ్రీ. మాది గొర్జవాల గుంటపాలెం గ్రామము, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా. మా గ్రామంలో 7 సంవత్సరాల నుంచి సచివాలయం నడుపుకుంటూ ఉన్నాము. ఈరోజు సడన్గా నిన్న సాయంత్రం జరిగింది ఏంటంటే, సచివాలయం ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి అభినేనిగుంటపాలెం గ్రామ పంచాయతీ సభ్యులు వచ్చి 3 ట్రాక్టర్లతో వచ్చి గబా మా సచివాలయంలోని ఫర్నిచర్ మొత్తము వాళ్ళ ట్రాక్టర్ల మీద ఎక్కించుకున్నారు. మేము వచ్చి అడిగితే మాకు ఆర్డర్ వచ్చింది అన్నారు. ప్లీజ్ షో మీ యువర్ ఆర్డర్. మాకు ఆ పేపర్ చూపించండి. ఆర్డర్ పేపర్ మాకు చూపిస్తే మేము దాన్ని పట్టుకొని మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. అంతేకాని ఎవరికి చెప్పకుండా, ఎవరికి ఏ విషయము తెలియజేయకుండా మీరు ఎలా షిఫ్ట్ చేస్తారు? అదేమంటే సచివాలయం స్టాఫ్కి సచివాలయం షిఫ్టింగ్ మీరు ఎవరికి చెప్పొద్దు, సైలెంట్ అవ్వండి అంటే ఏంటండి ఉద్దేశము? ఇది ఊరు కాదా? ఇక్కడ ఎవరు స్పందించలేరని లేకపోతే ఈ ఊరు ఒక లెక్కలోకి లేదా వాళ్ళకి? ఎందుకంత అనీజీగా తీసుకుంటున్నారు? అంత ప్రాబ్లమేటిక్గా ఎందుకు చేయాల్సి వస్తుంది? అంటే ఈ ఊళ్ళో ఎవరు మాట్లాడలేరనా? ఈ ఊళ్ళో 1120 ఓట్లుండి 900 ఓట్ల దాకా పోలవుతాయి. ఈ ఊళ్ళో 7 సంవత్సరాల క్రితం సచివాలయం పెట్టేటప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా వాళ్ళకి? ఆ రోజు అర్హత ఉందనే కదా పెట్టింది ఇక్కడ. ఈ రోజు అర్హత లేదని ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు? దీన్ని తీసుకెళ్ళడానికి అసలు మీకు ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఎక్కడి నుంచి తీసుకెళ్ళమని చెప్పింది ఎవరు? అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి పంపించింది ఎవరు? మాకు వీళ్ళు తెలియాలి. సచివాలయం స్టాఫ్ని ఒకటే మాట చెప్పారని మీరు ఎవరికి చెప్పొద్దు అన్నారంట. చెప్పొద్దన్న మనిషి ఎవరో కూడా మాకు తెలియాలి. మరి ఎంపీడీఓ మేడం వచ్చారు, మరి పోలీసులు వచ్చారు, మరి ఎవరు మాకేమీ చూపించలేదు కదా ఆర్డర్స్ కాపీ. ఎందుకు చూపించట్లేదు? చూపించండి. మాకు ఆర్డర్స్ కాపీ చూపిస్తే మేము అడ్డుపడం. మేము వెళ్ళే చోటకి మేము వెళ్తాం, రిక్వెస్ట్ చేసుకున్నాం. మాకు కావాలి, మా సచివాలయం మాకే కావాలి.